ప్రస్తుతం తెలంగాణలో ఈ ఆగస్టు 28వ తేదీ అయిన నేటి గురువారానికల్లా 25 జిల్లాలలో అక్కడక్కడ అంటే దశల వారీగా జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు 2016, 4016 విడుదలయ్యాయి. మరి ఈ ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు 4016, 6016 సెప్టెంబర్లో జమ అనే ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను అంటే లేటెస్ట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ ఆగస్టు నెల పెన్షను అంటే సెప్టెంబర్లో తీసుకునే ఆసరా పెన్షను ఇది ఇప్పటిలాగానే అయితే ఇది ఆసరా పెన్షనే, కానీ ప్రభుత్వం జీవోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది కదా. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రస్తుతం ఎన్నికల కంటే ముందే అంటే సర్పంచ్ ఎన్నికలకు ముందు జీవోను విడుదల చేసి తెలంగాణ ఆసరా పెన్షన్లను చేయుత పెన్షన్లుగా నామకరణం చేసి దివ్యాంగులకు 6016 గాను అలాగే వృద్ధులకు 4016 గాను ఇవ్వాలని చూస్తోంది. ఒకవేళ 16 ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఏదేమైనా పెరిగిన ఆసరా పెన్షన్లను అంటే చేయుత పెన్షన్లుగా పెన్షన్దారుల అకౌంట్లోకి సెప్టెంబర్లో జమ చేయాలి అంటే అవి ఆగస్టు నెల పెన్షన్లు అయి ఉంటాయి. ఇక ప్రస్తుతానికి మంత్రి సీతక్క గారు కూడా మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు అనేక రకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని, అలాగే ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకునేవారు అయితే వారికి నెలకు 2016 నుండి మరో 2000 రూపాయలను పెంచి 4016 అందజేస్తామని ఆమె చెప్పారు. కాబట్టి ఆసరా పెన్షన్ల యొక్క పెంపు అనేది ఈ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. దసరా కానుకగా కావచ్చు, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము తన వ్యూహంగా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జీవో విడుదలైన తర్వాత ఈ ఆసరా పెన్షన్లు అనేవి చేయుత పెన్షన్లుగా మారిపోతాయి. అయితే ఇప్పుడు మాత్రం అంటే ఇవి ఆసరా పెన్షన్లే. జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు 25 జిల్లాలకు పైగా అక్కడక్కడ విడతల వారీగా విడుదలవుతూ వస్తున్నాయి. ఇక ఏది నల్గొండ, యాదాద్రి భువనగిరి, రాజశేఖర రెడ్డి, ఆశ్వారావుపేట వంటి కొత్త జిల్లాల్లో ఈ రోజు లేదా రేపు ఆసరా పెన్షన్లు అనేవి విడుదలవుతాయి. ఇవి గతంలో లాగానే అంటే వృద్ధులకు 2016 గాను, దివ్యాంగులకు 4016 గాను ఉంటాయి. ఇవి జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు కదా. అందుకే మరి ఇవి ఆసరా పెన్షన్లే అంటే పెరగని పెన్షన్లు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. అయితే కొత్త ఆసరా పెన్షన్లు వస్తున్నాయి అనే విషయంలో అవి ఆసరా పెన్షన్లు కావు, చేయుత పెన్షన్లు. వాటి కోసం 4 నెలల ముందే జీవోను విడుదల చేశారన్న వార్త వచ్చింది. అయితే ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతానికి అంటే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన కొత్త చేయుత పెన్షన్లు సెప్టెంబర్లో అందుకునే కొత్త పెన్షన్దారుల అకౌంట్లోకి వస్తాయని ఒక సమాచారం. దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో అంటే చేయుత పెన్షన్లు అందుకునే కొత్త పెన్షన్దారులతో పాటు పాత పెన్షన్దారులు కూడా ఇది పెరిగిన పెన్షన్లు దివ్యాంగులకు 6000 లేదా 6016గా, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇంకా ఎయిడ్స్ బోధకాలు ఇలాంటి వారికి నెలకు 4016 లేదా 4000గా బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. అవి కూడా అంటే ఈ కొత్తగా తీసుకునే చేయుత పెన్షన్లు అయినా లేదా పాత వారికి చేయుత పెన్షన్లుగా మారిపోయి
వారికి పెరిగిన పెన్షన్ అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అటువంటి పెంపుతో కలిగిన ఒక పెన్షన్ వారు తీసుకోవడానికి సెప్టెంబర్ 25 లోపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 20 లోపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల కమిషన్ నుండి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కదా పంచాయతీ ఎన్నికల గురించి. సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని అది రెఫరెండం పెట్టింది. ఎందుకంటే హైకోర్టు నుండి తీర్పు వచ్చింది కదా. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ల గురించి పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. కానీ దానికి అడ్వాంటేజ్ అనేది లేదు కదా. ఇచ్చిన హామీలను అంటే ఎప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో పెన్షన్దారులకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి ఇవ్వలేదు. అలాగే మహిళలకు 2,500 రూపాయలను మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. గ్యాస్ కనెక్షన్లను కేవలం 500 రూపాయలకే సిలిండర్ను ఇస్తామని చెప్పిన అది ఎక్కడో ఒక చోట జరిగింది అని ఏ రాష్ట్రం అంతటా జరగలేదు. అలాగే అనేక రకాల పథకాలు మూలకే పడి ఉన్నాయి. కాబట్టి ఇది బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఇటువంటి అడ్వాంటేజ్ను తోసిపుచ్చాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆసరా పెన్షన్లను పెంచి చేయుత పెన్షన్లుగా ఇచ్చి ఒక మార్కు వేసుకోవాలని చూస్తుంది కదా. కాబట్టి సెప్టెంబర్ 2025 లోపు పెరిగిన పెన్షన్లు అంటే దివ్యాంగులకు 6,000 లేదా 6,016, ఇంకా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ, చేనేత, గీత కార్మికులకు నెలకు 4,016 లేదా 4,000 రూపాయలుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసే అవకాశం ఉంది. దీనికోసం సెప్టెంబర్ 1వ వారం లేదా 2వ వారంలో జీవో విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా మంత్రి సీతక్క గారు దీన్ని మీడియాకు అంటే చూపించి వారు అక్కడ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఆసరా పెన్షన్దారులకు ఇది ఒక శుభవార్త అవుతుంది. ఇంకొకటి చెప్పాలంటే కొంతమంది ఆసరా పెన్షన్దారుల యొక్క పెన్షన్ అనేది ఊడిపోతుంది. ఎందుకంటే కొద్దిమంది వితంతువులు, వృద్ధుల యొక్క పెన్షన్లు వారి మరణానంతరం కూడా అంటే బ్యాంక్ అకౌంట్లోకి విడుదల అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వము అటువంటి వారి పెన్షన్ను తీసివేసింది. అలా దాదాపుగా జయశంకర్ భూపాలపల్లిలో 15 పెన్షన్లు ఊడిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల ఏది అంగవైకల్యం అనేది 75% కంటే తక్కువ ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులను గుర్తించి వారి పెన్షన్లను కూడా తీసివేసే ఆలోచనలో కనిపిస్తోంది. కానీ ఇది జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే దివ్యాంగుల యొక్క రిపోర్ట్ అనేది రాలేదు. కానీ ఇలా మరణానంతరం అయితే ఒక 15 మంది యొక్క పెన్షన్లు ఊడిపోయాయి. అంటే వారి కుటుంబ సభ్యులకు ఏది ఈ ఆసరా పెన్షన్లు అనేవి అందడం లేదు. ఇక ఏదేమైనా దీనితో పాటు ఈ రాష్ట్రంలో ఏది ఇంతకుముందు హైదరాబాద్లోనూ ఇక్కడ మీకు తెలుసు కదా, మీరు వార్తలను చూస్తూనే ఉంటారు, దాదాపు 25,000 నుంచి ఆ పైకి పెన్షన్లు అనేవి ఊడిపోయాయని. అది ఫేస్ రికగ్నిషన్ వల్ల అంటే నకిలీ పెన్షన్లను గుర్తించడానికి వీలవుతోందని. అటువంటి ఫేస్ రికగ్నిషన్ను కూడా ఇప్పుడు ప్రభుత్వము కేవలం అక్కడ మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ దాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల మరికొన్ని పెన్షన్లు కూడా ఊడిపోతాయనే వార్తలు, అలాగే ఏది నిపుణుల నుంచి కూడా ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇలా ఆసరా పెన్షన్లు ఊడిపోయిన స్థానంలో అంటే ఒక పెన్షన్దారు యొక్క స్థానంలో కొత్త పెన్షన్లు ఇచ్చేవారికి అంటే చేయుత పెన్షన్దారులకు ఈ ఆసరా పెన్షన్లు, చేయుత పెన్షన్లు అందే అవకాశం సెప్టెంబర్లోనే కనిపిస్తోంది. ఇలా దాదాపుగా 1,00,000 లేదా అంతకులోపు కొత్త చేయుత పెన్షన్లు అనేవి సెప్టెంబర్లో పెన్షన్దారులకు అంటే గతం నుంచి అప్లికేషన్ను ఏదైతే దరఖాస్తు చేసుకొని ఉండి వారు అంటే అప్లై చేసుకొని ఉండి ఇప్పటికీ పెన్షన్ పొందలేని అటువంటి దరఖాస్తుదారులకు ఇప్పుడు ఆ చేయుత పెన్షన్లను అందించే అవకాశం ఉంటుంది. అలాగే పెన్షన్ పెంపు యొక్క ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని మంత్రి సీతక్క గారు చెప్పారు. కాబట్టి
ఇది కూడా సెప్టెంబర్లో నేను చెప్పినట్లుగా 2025వ తేదీలోపు ఈ చేయూత పెన్షన్లుగా మారి అటువంటి పెన్షన్లు పెన్షన్దారుల యొక్క అంటే ఈ రాష్ట్రంలోని అందరి పెన్షన్దారుల యొక్క అకౌంట్లోకి అవి విడుదల అవకాశం ఉంది. ఇక మీ అభిప్రాయం ఏమైనా ఉన్నట్లయితే అంటే ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఈ వార్తా వివరణ అనే ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తదుపరి వీడియోలను వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.